మా ఆయన అయితే చెప్తూ ఉంటారండి ఎప్పుడు కూడాను, ఉన్న డబ్బుల్ని మనము జాగ్రత్తగా వాడుకోవాలి, లేని రోజు ఇబ్బంది పడే కన్నా డబ్బులు ఉన్నప్పుడే ఆ డబ్బుల్ని మనం సేవింగ్స్ చేసుకోవాలి. దాంట్లో ఇప్పుడు మనకు ఒక 10,000 రూపాయలు వచ్చినా కానీ దాంట్లో కనీసం నెలకు ఒక 2,000 రూపాయలైనా సేవింగ్స్ కింద ఉంచుకోవాలి. ఆ డబ్బులు మనకి అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి. అదే మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనం సేవింగ్స్ చేసుకోలేము, మన అవసరానికి వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటారు. నిజమే కదా అనిపించింది నాకు కూడా. నేను కూడా కొన్ని సిచ్యువేషన్స్ అండ్ కొంతమంది లైఫ్ స్టైల్స్ అలా చూస్తూ ఉంటాం కదండి మనము, తెలిసిన వాళ్ళే కానీ అలా ఫ్రెండ్స్కి కానీ అలా నైబర్స్కి కానీ అలా చూస్తూ ఉంటాం కదండి. అలా చూసినప్పుడు నాకే అనిపించింది నిజమే కదా, డబ్బులు ఉన్నప్పుడే మనం డబ్బుల్ని పొదుపుగా ఖర్చులు చేసి సేవింగ్స్ అనేవి చేసుకోవాలి. లేనప్పుడు మనం ఎటు తిరిగి సేవింగ్స్ చేయలేము, మనకు అవసరమైనప్పుడు కూడా డబ్బులు ఉండవు కదా మన చేతుల్లో, ఎవరి దగ్గర వడ్డీకి తెచ్చుకోవాలి. అలా వడ్డీకి తెచ్చుకుంటే మటుకి వడ్డీ పే చేయాలి. అదే వడ్డీ పే చేయకుండా ఇలా ముందుగానే మనం సేవింగ్స్ అనేవి చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, చక్కగా మన డబ్బులే ఎవరికైనా వడ్డీకి ఇచ్చే విధంగా చూసుకోవచ్చు.